నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 14/1/2022 శుక్రవారం. ఈరోజు వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే. అయితే రాత్రి యుఎస్ మార్కెట్లు బాగా పడినాయి కాబట్టి ఎస్జెక్స్ నిఫ్టీ మైనస్లోనే ఓపెన్ అయింది. మన నిఫ్టీ బిఎస్సి సెన్సెక్స్ రెండు డౌన్లో ఓపెన్ అయ్యి తర్వాత 11:30 తర్వాత రికవరీ అయింది. మరలా 3 గంటల తర్వాత కొంచెం వచ్చేసి ఓవరాల్గా ఫ్లాట్లో క్లోజ్ అవడం జరిగింది. అదేంటో చూద్దాం. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి -12.27 పాయింట్లు, అంటే ఫ్లాట్గా 0.02%, 61,223.03లో క్లోజ్ అవడం జరిగింది బిఎస్సి సెన్సెక్స్ ఫ్లాట్గా. తర్వాత ఈ 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో సెన్సెక్స్లో 12+లో -18, మొత్తం 30లో 12+ -18లో క్లోజ్ అవడం జరిగింది. తర్వాత నిఫ్టీ వచ్చి -2 పాయింట్లే, 2.05 పాయింట్లు మైనస్లో అయ్యి 0.01%లో -18,255.75 పాయింట్లలో నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. తర్వాత ఈ నిఫ్టీ 50లో ఏవైతే ఉన్నాయో 20+లో 30 క్లోజ్ అవడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి -99.55 పాయింట్స్, -0.026% 38,370.40లో క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. ఇక ఉన్న 12 బ్యాంక్ నిఫ్టీలో 4+లో ఉన్నాయి, 8 మైనస్లో ఉన్నాయి. 12 కంపెనీల్లో బ్యాంక్ నిఫ్టీ ఏవైతే ఉన్నాయో 12లో. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్లో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టీసీఎస్, ఇన్ఫోసిస్, అదాని పోర్ట్స్ ఇవి టాప్ గెయినర్స్లో ఉన్నాయి. తర్వాత మనకి టర్న్ ఓవర్ వచ్చి F&Oలో 43,42,852.42 కోట్లు F&O టర్న్ ఓవర్ జరగడం జరిగింది. తర్వాత క్యాష్ మార్కెట్లో 62,159.16 క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరగడం జరిగింది. ఇది ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో. తర్వాత రెండు కలిపితే 44,05,11.58 కోట్లు, అంటే 44,05,11.58 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది ఈరోజు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో రెండు కలిపి, ఈక్విటీ F&O కలిపి. ఇక తర్వాత న్యూస్కి వచ్చేటప్పటికి నెల్కో, టాటా వాళ్ళ గ్రూప్, అది నెల్కో. ఈ టాటా గ్రూప్కి నెల్కోకి ఏదైతే ఉందో లైసెన్స్ రావటం జరిగింది. అది ఏంటిది అంటే గవర్నమెంట్ అంటే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ రావటం జరిగింది నెల్కోకి. అది టాటా గ్రూపు, దానికి గవర్నమెంట్ నుంచి ఎక్స్పెరిమెంటల్ లైసెన్సు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కోసం. తర్వాత బయోకాన్ మైలాను మెర్జ్ అవుతుంది, అది బయోసిమిలర్ బిజినెస్ మెర్జ్ అవుతుంది బయోకాన్లోకి మైలాన్ని. తర్వాత జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఉన్నాయి. ఈ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ స్ప్లిట్ అవుతుంది. బోర్డు మీటింగు ఫిబ్రవరి 2వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. జూబిలెంట్ ఫుడ్ వర్క్ స్ప్లిట్ జరుగుతుంది. తర్వాత హీరో మోటో కార్పు ఏదైతే ఉందో ఆటో సెక్టారు, అది ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెంచడం జరిగింది. 5,500 రూపాయలు ఒక్కొక్క వెహికల్కి, 5,500 చొప్పున ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ రావడం జరిగింది డిసెంబర్ది. అంటే ఈ WPI అంటాం, హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, అంటే మనం కొనుక్కునేటటువంటి వస్తువుల యొక్క హోల్సేల్ ధరలు ఎలా ఉన్నాయనేది. ఈ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషను డిసెంబర్ మంత్ వచ్చి 13.56 ఉంది. మన నవంబర్ మంత్ వచ్చి 14.20గా ఉన్నది. అంటే 14.20 నవంబరు, డిసెంబర్ మంత్ వచ్చి 13.56. నవంబర్కి డిసెంబర్కి కొంచెం హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గడం జరిగింది. తర్వాత గుజరాత్ గ్యాస్ కూడా రేట్లు పెంచడం జరిగింది. అది ఇండస్ట్రియల్ గ్యాస్ రేట్లు సప్లై చేస్తుంది గుజరాత్ గ్యాస్. ఇండస్ట్రియల్ గ్యాస్ రేట్లని 45 రూపాయల చొప్పున ఒక్కొక్క దానికి పెంచడం జరిగింది గుజరాత్ గ్యాస్. ఇక తర్వాత ABFRలో ఉంది, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్. ఇది ఎక్వైర్ చేయడం జరిగింది. 51% స్టేక్ని హౌస్ ఆఫ్ మసాబా లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ని 90 కోట్లకి. ఇది ABFR కంపెనీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ 51% స్టేక్ని హౌస్ ఆఫ్ మసాబా లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ని 90 కోట్లకి ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ మెక్డోవల్ ఉంది. యునైటెడ్ స్పిరిట్స్ దానికి అంటే గవర్నమెంటు ఇంపోర్ట్ డ్యూటీస్ రెడ్యూస్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీస్ రెడ్యూస్ చేయటం వల్ల యూకే నుంచి స్కాచ్ విస్కీ
ఏదైతే ఉందో అది వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎవరికి? లిక్కర్ కంపెనీలకి, ఏది డిస్టిలరీస్కి, యునైటెడ్ స్పిరిట్స్కి, మెక్డోవల్కి, యూకే నుంచి స్కాచ్ విస్కీ ఏదైతే రెడ్యూస్ చేయడం జరిగింది ఇంపోర్ట్ డ్యూటీ, దానివల్ల ఆ షేర్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత గ్లెన్మార్క్కి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది నాసల్ స్ప్రేకి. గ్లెన్మార్క్కి నాసల్ స్ప్రే దానికి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత గౌతమ్ జెమ్స్ లిమిటెడ్ ఉంది, అది 1 crore రైట్స్ ఇష్యూ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత పంజాబ్ ఆల్కలీస్ ఉంది, పంజాబ్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఆ స్ప్లిట్టింగ్ జరుగుతుంది 10 రూపీస్ నుంచి 2 రూపీస్కి, పంజాబ్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. తర్వాత దంపూర్ షుగర్ ఏదైతే ఉందో అది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. యూపీ ప్రాజెక్టు డిస్టిలరీస్ ఉంది, యూపీలో ఉంది దాని ప్రాజెక్టు దంపూర్ షుగరు, అది 500 కిలోలీటర్స్ పర్ డే, అది ఎక్స్పాన్షన్ జరుగుతుంది దంపూర్ షుగర్కి. తర్వాత వికాస్ లైఫ్ కేర్ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరుగుతుంది 75% స్టేకు ఇన్ జెనసిస్ గ్యాస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వికాస్ లైఫ్ కేరు ఎక్వైర్ చేయడం జరిగింది 75% స్టేక్ని జెనసిస్ గ్యాస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 75% స్టేకు జెనసిస్ గ్యాస్ సొల్యూషన్స్లో వికాస్ లైఫ్ కేర్ తీసుకోవడం జరిగింది. అపోలో మైక్రో సిస్టమ్స్ ఉంది, అది దానికి 15.30 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది బీడీఎల్ నుంచి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి అపోలో మైక్రో సిస్టమ్స్కి ఆర్డర్ రావడం జరిగింది 15.30 కోట్లకి. తర్వాత ఓబెరాయ్ రియాలిటీకి ల్యాండ్, అది బందూప్లో 115 కోట్లు పెట్టి ల్యాండ్ ఒకటి బై చేయడం జరిగింది ఓబెరాయ్ రియాలిటీ బందూప్లో. తర్వాత ఆర్పిఎస్జి వెంచర్స్ ఉంది, అది 230 కోట్లకి ప్రైవేట్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆర్పిఎస్జి వెంచర్స్. తర్వాత టైటాన్ను రాకేష్ జుంజున్ వాళ్ళ టైటాన్లో 4.02% స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. రాకేష్ జుంజున్ వాళ్ళ టైటాన్లో 4.02% స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు 3 కంపెనీలు బ్యాన్లోకి వెళ్ళటం జరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐడియా, సెయిల్ బ్యాన్లోకి వెళ్ళటం జరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐడియా, సెయిల్, ఈ 3 కంపెనీలు. తర్వాత నిన్న 13వ తారీఖు నాడు ఎఫ్ఐఐలు అమ్మడం జరిగింది 1390.85 కోట్లు. ఎఫ్ఐఐలు 1390.85 కోట్లు సెల్ చేయటం జరిగింది. డిఐఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేయటం జరిగింది 1165.32 కోట్లు నిన్న గురువారం నాడు 13వ తారీఖు. ఈరోజు ఇంకా ఎఫ్ఐఐ డేటా రాలేదు. ఇది ఈరోజుకి మీకు న్యూస్. ఇది మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ కోసం ఇవి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు మరలా ఇంకొక నేను వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.